హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము శ్రీశైలం వెళ్తున్నాం. వేదాంశ్ అయితే రెడీ అయిపోయిండు. ఆటో బుక్ చేసుకొని ఆటోలో వెళ్ళిపోతాం. సంతోష్ నగర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి బస్సు ట్రావెల్ చేస్తాం. 1 2 ఆటోలో ఆడ వరకు వెళ్ళి ఆడ బస్ కోసం వెయిట్ చేసినాం. బస్ కోసం వెయిట్ చేస్తుంది వర్షిక, అలా డాడీ, వేదాంశ్, బ్యాగ్స్ మై. బస్ ఇంకా రావట్లేదని చూస్తుంది వర్షిక. శ్రీశైలం బస్ టికెట్ బుక్ చేసుకున్నాం శ్రీశైలం పోవడానికి. బస్ అయితే వచ్చేసింది. అగో హాయ్ చెప్తూ. ఎట్లుంది బస్ జర్నీ? బాగుంది ఫ్రెండ్స్. అవునా, ఎంజాయ్ చేసినావా? ఇదో బస్సులో నేను వర్షిక ఒక దగ్గర, వాళ్ళ తమ్ముడు వాళ్ళ డాడీ ఒక దగ్గర. ముందు సీటా? ముందు సీట్లో వాళ్ళు. తమ్ముడేమో జామకాయ తింటున్నా. గోవా తింటుంది. గోవా హాయ్ చెప్తున్నా మీ తమ్ముడు. వర్షిక విండో సీట్ దొరికేసింది, ఎంజాయ్ చేసిన. చల్ల గాలి వస్తుందా? మొత్తానికైతే శ్రీశైలం వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయినాం. టెంపుల్ దర్శనానికి వెళ్తాం. టెంపుల్కి నేను పూలు పెట్టుకున్నా. నేను కూడా పెట్టుకున్నా ఫ్లవర్స్. నువ్వు చిన్న పెట్టుకున్నా, నేనేమో పెద్ద పెట్టుకున్నా. అవునా? ఎందుకు వెళ్ళారు? ఏం స్పెషల్ శ్రీశైలం? ఎందుకైనా మమ్మీ బర్త్డే కాబట్టి. అవునా? అక్కడి రిటర్న్ వచ్చేటప్పుడే మా మమ్మీ బర్త్డే. గోమాతకి ఏం చేస్తారు? గోమాత అంటే అది చేసినా మొక్కినావా? అన్ని గోమాతకి పెట్టిన. దీపం వెలిగిస్తున్నారు. దీపం వెలిగించి దర్శనానికి వెళ్ళిపోయినాం. దర్శనంకి వెళ్ళినప్పుడు ఫోన్ అలా ఉండదు లోపల కనుక అక్కడ లాకర్లో పెట్టేసి వెళ్ళినాం. దర్శనం ఎట్లా జరిగింది? సూపర్ మంచి జరిగింది. దేవుని చూసినా. మేమైతే స్పర్శ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాం. దర్శనం అయితే మంచిగా అయింది, మంచిగా అనిపించింది. దర్శనం నుంచి బయటకు వచ్చినాక డ్రెస్ చేంజ్ చేసింది వర్షిక. గోమాతలతోని గోమాతకి ఏం పెట్టినా? ఫుడ్ పెట్టినా? చపాతీ పెట్టా. ఫుడ్ ఫీడ్ చేసిన. గోమాతకి 2 గోమాతాసా? ఆడ బ్లాక్ వైట్. ఏం తీసుకొస్తున్నావు? చపాతీ పెడుతున్నావు? ఫుడ్ పెడుతుంది. వైట్ తింటలేదు. భయం అవుతుందా నీకు? నాకు భయం అవుతుంది. వైట్ తింటలేదు. బ్లాక్ ఏమో మంచిగా తింటు. బ్లాక్ ఏమో నాకు భయం అవుతుంది, వైట్కి ఏమో భయం అవుతుంది. తమ్ముడు కూడా వచ్చిండు కదా? తమ్ముడు పెట్టేసిండు. తమ్ముడు వేస్తున్నాడు, భయపడేసిండు. తర్వాత మళ్ళీ నువ్వు ఇంకోటి తెచ్చినావు. ఆఫ్ చేసి ఇచ్చింది చాలా. అవునా? మంచిగా అనిపించిందా మరి? టెంపుల్ ముందే ఉన్నాయి ఇవన్నీ. టెంపుల్ ముందు దర్శనం అయిపోయినాక ఇట్లా సరదాగా అందుకని గీడేసిన. గీడొచ్చిపోతుంది ఆడేసిన. అదేంటదా? దర్శనం అయిపోయింది. ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళి కొద్దిసేపు ఉండి మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? పాతాళ గంగకి వెళ్తున్నాం. పాతాళ గంగకి రూప్ వేల నుంచి పోదామని. వర్షిక రూప్ ఎక్కుతుందంట. రూపేకి పైకి తిండికి, పైకి తిండికి. కిందికైతే కొన్ని వాటర్ ఉన్నాయి కదా. వాటర్ ఇప్పుడు ఎక్కువ లేవు కదా, వర్షం రాక అట్లా. ఇప్పుడు ఎక్కువైనట్టున్నాయి, వర్షం పడుతుంది. రూపేకి అయితే ఇగో ఇది దారి పాతాళ గంగ పోయే పక్కనగానే ఉంది. స్టెప్స్ పక్కన గాలి కూడా ఉంది. ఇంకోటి ఒక్కొక్కరికి 100 పడింది అప్ అండ్ డౌన్.
లోపలికి అయితే వెళ్తున్నాం. మా తమ్ముడికి అయితే టికెటే లేదు, మా ముగ్గురికి, డాడీకి, నాకు, మా మమ్మీకి. అవునా, తమ్మునికి ఎందుకు లేదు? చిన్నోడు కాబట్టి. ఇదే వచ్చేసింది, రూమ్లోకి బయట కాలి టికెట్స్ తీసుకొని లోపలికి కాయి బయట కాలే. అదే అది టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసేసుకొని ఇట్లా లోపలికి వెళ్తాం. డాడీ తర్వాత తమ్ముడు, తర్వాత నేను, తర్వాత మమ్మీ. ఇంకా ఇదే రూపు తిండిపోయింది, పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఒకరు ఎక్కినాక తర్వాత మేము. వ్యూ పైనుంచి అయితే వ్యూ ఇట్లా ఇంకా ఇది రూప్ వచ్చేస్తుంది. అంగంగా చిన్నవి బ్రిడ్జ్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది కనిపిస్తుంది. గేట్స్, వాటర్ కొంచెం తక్కువనే ఉన్నాయి, వాటర్ ఎక్కువ రాలేదు. ఎక్కేసింది. గ్రీన్ కలర్ ఎక్కినాం ఫ్రెండ్స్ ఫస్ట్, తర్వాత ఏ కలర్ ఎక్కినాం? గ్రీన్ తర్వాత ఆరెంజ్ ఎక్కినాం. వచ్చేటప్పుడు అయితే వీడియో తీయలేము, పోయేటప్పుడే తీసినాం. వచ్చేటప్పుడు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, వీడియో తీయలేము. ఇట్లా మంచిగుండేనా ఎక్స్పీరియన్స్? ఎట్లుంది? ఎంజాయ్ చేసినావా? ఎట్లా అనిపించింది దిగుతుంటే? నాకు ఎక్స్పీరియన్స్. తమ్ముడేమో పండుకుని పైకి వచ్చేటప్పుడు, కిందకి పోయేటప్పుడు మా మమ్మీకి హాయ్ చెప్తుంది తమ్ముడు. డాడీ చేయట్లేదు. ఇంకా ఇప్పుడు వాళ్ళంతా వీడియో తీసుకుంటారు. వ్యూ పైనుంచి అయితే మస్తు అనిపించింది, బాగుండే. వర్షకి ఎగ్జైట్ అవుతుంది మొత్తం. పైనుంచి తిండికి పోయేటప్పుడు నాకు భయమే కాదు, నేను తినది కాదు అనుకున్నా. నీళ్ళకి వర్షకి ఎగ్జైట్ అయిపోతుంది అనుకున్నాము, కానీ బోట్ అవైలబుల్ లేదా? ఇగో వ్యూ అయితే మస్తు ఉంది అసలు. లొకేషన్ అయితే పైకి ఎక్కడానికి రూప్ ఇక్కడ నుంచి వెళ్తుంది, మేమేమో కిందికి వెళ్తున్నాం, మా రూపేమో పైకి వచ్చేస్తాం. తర్వాత కొద్దిసేపు అయినాక మళ్ళీ పైకి వస్తుంది, మేము తీసుకొని మళ్ళీ మళ్ళీ పైకి వచ్చేస్తాం. వస్తుంది. కానీ మంచిగా అనిపించింది రూప్ అయితే, అంత అదేమనిపించలే ఇబ్బంది. కిందికి పోతుంటే ఎగ్జైట్ అయిపోతారు, మస్తు బాగుండే. ఇది ప్రాజెక్ట్ శ్రీశైలం. ఇదేమో డ్యామ్లో వాటర్ తక్కువైనాయి, అక్కడ నుంచి పాతాళ గంగకి వచ్చేసినాం. దాంట్లో నీళ్ళు వర్షకైతే ముందు వెళ్ళిపోయింది పాతాళ గంగకి, వాటర్ చూసి ఎగ్జైట్ అయ్యి మెట్లు చూసి ఉరికిన. ఇంకా బాగా అనిపించింది, మంచిగా బాగుండే. ఇక దీపాలు వెలిగిస్తుంది వర్షిక. నేను నీళ్ళల్లో వెళ్ళేస్తున్నా, తమ్ముడు నీళ్ళల్లో. ఫస్ట్ స్టెప్ అయితే జారుతుంది, సెకండ్ స్టెప్ ఏం జారుతలేదు. అగో దీపాన్ని వదిలేసి ఇస్తుంది. మళ్ళీ పట్టుకోవాలి. మంచిగా అనిపించింది వాటర్లో. వర్షిక అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది, నీళ్ళల్లో కూడా ఆడుకున్నాం. ఇప్పుడు వదుడు వాటర్లో ఎట్లా ఆడుతుంది, వేదని అస్సలు ఆగట్లే, జారుతుంది. ఫస్ట్లా గడ్డేసి అందుకని జారుతుంది, గ్రీన్ కలర్ తినేసి. ఇట్లా మా శ్రీశైలం ట్రిప్ అయితే చాలా మంచిగా జరిగింది. దర్శనము అలా కొంతమంది స్నానం కూడా వేస్తారు. మేము బట్టలు తీసుకెళ్ళి స్నానం చేయలేదు, నెక్స్ట్ టైం అయినప్పుడు తక్కువ ఉండాలి. ఇద్దరు ఎక్కుతున్నారు, నేనే ఫస్ట్ పోయి దేవుడి మొక్కి మళ్ళీ డాడీ ఎక్కలేదా, తమ్ముడే ఎక్కిస్తుంది డాడీని. ఎందుకు ఎక్కిరాడు? తమ్ముడు రావట్లేడని దెబ్బ తీసుకున్నాను. నువ్వు పైకి వెళ్ళిపోయింది వర్షకి, అప్పుడే ఫాస్ట్ వెళ్ళిపోయి ఆడ దేవుడు అంటే మొక్కి స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఇంటికి మళ్ళీ బస్సులో స్టార్ట్ అయిపోయినాం. దర్శనం అయితే మంచిగా అయ్యింది, అన్ని పాతలు ఇంకా చూసేసి వ్యూ